దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, ఈ రాత్రి మనమందరం ఈ మీద కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ ఆధ్యాత్మిక వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి అని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాలను ఆగకుండా కొనసాగించబడినట్లుగా తప్పక మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది క్రిస్మస్ దినాలు గనక దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క జననం ఈ చరిత్రని రెండుగా విభాగించేసింది. క్రీస్తు పుట్టిన తరువాత, క్రీస్తుకు పుట్టక ముందు దాన్ని ఏమన్నారు? క్రీస్తుకు పూర్వము అన్నారు. క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకము అని అన్నారు. అర్థమవుతుందండి? ఆయన చరిత్రని రెండుగా విభాగించబడిన క్రీస్తు. సర్వలోకములున్న ప్రతి మానవుడు యేసయ్యను అంగీకరించి తీరాలి. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా గారు మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథములు 2 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభులు వారిని గురించి ప్రవచించాడు. 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అలాగే 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఓకే, నిజంగా నేను అంటాను, ఆయన ఆశ్చర్యకరుడు. నిజమే. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడయ్యాడంటే ఆయన జననములోనే ఆశ్చర్యం. అర్థమవుతుందండి? ఆయన జననములోనే ఏంటి చెప్పండి? ఆశ్చర్యం. ప్రియులరా, గత రాత్రి మన క్రిస్మస్ అంటే ఏమిటి అని మనం ధ్యానం చేసుకుంటూ స్తుతించుటయే క్రిస్మస్ అని చెప్పాం కదా. చూడండి, తన గర్భములో మోయుచున్న శిశువును గురించి కన్య అయిన మరియ ఏమంట ఉంది అంటే, తన గర్భములో ఉన్నవారు ఎవరు? ఆ శిశువు ఎవరు అండి? సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఎవరండి? మరియమ్మ గర్భములో మోయుచున్నటువంటి శిశువు సామాన్యమైన ఒక ఆర్డినరీ వ్యక్తి కాదు అని సత్యము ఆమె గ్రహించినదై. ప్రియులరా, తన గర్భాన పుట్టబోతున్న బిడ్డను గురించి నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు ఎందుకయ్యాడు? చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం చూడండి. ఆమె గర్భము ధరించిన తరువాత ఎలిజబెత్తు మరియా దగ్గరకు వచ్చింది. మరియా గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేస్తుందని ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ చేత నిండుకొని, ఓకే, ఓకే, సరే. ఆమె ఎలిజబెత్ గారు మరియను గురించి పలికిన విషయాలన్నీ ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళారా, మనం ఈ సమయంలో 46వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది? ఘనపరచుచున్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే మరియా అంటుంది, నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది అంటే, తన గర్భములో ఉన్న తన కుమారుణ్ణి ఆ శిశువును ఏం చేస్తుంది అంటే ఘనపరచుచున్నది. అంటే ఘనపరచడం అంటే అర్థం ఏంటి ప్రియులారా? ప్రభువును స్తుతించుటయే కదా.
ఘనపరచడం అనగా ప్రభువును స్తుతించడమే కదా. కేవలము పరలోకములున్న దేవదూతలే యేసయ్య పుట్టాడు అని గత రాత్రి ధ్యానించాం. ఏమండి, భూలోకములోనికి వచ్చి దేవదూతలు మొట్టమొదటగా క్రిస్మస్ చేసింది, క్రీస్తు ప్రభువుని స్తుతించింది, క్రీస్తు ప్రభువుని ఆరాధించింది ఎవరు? దేవుని యొక్క దూతలు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. నేనంటాను పుట్టిన తర్వాత ఏం చేశాను, నేనేమంటానంటే పుట్టక ముందే ప్రభువుని స్తుతించిన వ్యక్తి ఎవరండి? మరియమ్మ. పుట్టక ముందే క్రీస్తు ప్రభువుని స్తుతించింది, ప్రభువుని ఘనపరిచిన వ్యక్తి. అయితే ఈ రాత్రి నేను చెప్పే కీలకమైన విషయం ఏంటంటే, మరియమ్మ గారు యేసు ప్రభు ఆశ్చర్యకరుడు అనడానికి ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాల గురించి కొన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా 47వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని ఏం చేశాడు? కటాక్షించాడు. నెంబర్ 1, ఆయన దీనులను కటాక్షించేవాడు లేదా కరుణించేవాడు. ఎవరండి? యేసయ్య. చెప్పండి, యేసయ్య ఎవరండి? ఆయన దీనులను ఏం చేస్తాడు? నెంబర్ 1, కటాక్షించువాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన దీనులను ఏం చేస్తున్నాడు? కరుణించేవాడుగా, కటాక్షించేవాడుగా ఉన్నాడు. దీనులను కటాక్షించేవాడు సమాజంలో ఎవరున్నారు సార్? నీ దీన స్థితిని చూచేవాడు ఎవరున్నారు సార్? కానీ తల్లి గర్భములోనే ఉన్న తన కుమారుడు ఎవరో తెలుసా? దీనులను కటాక్షించేవాడు. చెప్పండి హల్లెలూయా. ఎవరినండి? నెంబర్ 1, దీనులను కటాక్షించేవాడుగా ఉన్నాడు. మన దీన స్థితిని ప్రభువును చూస్తున్నాడు. దీనస్థితి అసలు ఎవరికి అవసరం లేదు. సమాజంలో దీనుల్ని ఎవరైనా కరుణిస్తాడమ్మా? దీనుల్ని ఎవరైనా కటాక్షిస్తాడన్నా? దీనులు ఎవడైనా అమాయకంగా కనపడితే తొక్కేస్తారు కానీ యజ్ఞరక్తం యజ్జయం. దీను ఎడల జాలిచిపోవాడు ఎవరైనా ఉన్నాడా? అమాయకంగా ఉన్నవాడిని ఏదోలాగా వాడేసుకుందామని చూస్తారు కానీ అని లేవదీద్దాం, లేపుదాం, వాడు పట్ల ఏదో చేద్దాం అని ఉంటుందా? ఉండదు కదా. దీనుల పట్ల కనికరము చూపేవాడెవడో లేడు. కానీ ప్రియులారా, తన గర్భమును మోయుచున్నటువంటి తన కుమారుడు ఎవరు అంటే ఆయన దీనులను కటాక్షించేవాడు. హల్లెలూయా. ఎవరిని కటాక్షిస్తున్నాడండి? ఆయన దీనులను కటాక్షిస్తున్నాడు కదా. దీనుడి ఎడల తన కనికరాన్ని చూపుతున్నాడు కదా. నేను ఒక మాట చెప్తాను, దీన స్థితిలో ఉన్నాం మనం. ఒకప్పుడు మన దీన స్థితిలో మన పక్షాన మాట్లాడిన వారు లేరు. మన దీన స్థితిలో మనకు సహాయం చేయువారెవరో లేరు. స్థితి మారిన తర్వాత అందరూ వస్తారు. ఈడు మావోడే, ఇది మా అక్కే, ఇది మా అత్త, ఇది మా తొక్క, మా తోలు, తోటకూరని బయలుదేరేవారు చాలామంది. లేనిపోని బాంధవ్యాలన్నీ వచ్చేస్తాయి. అదే దీన స్థితిలో ఉన్నప్పుడు నాక్కనే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటారు రెడ్డి? నా చెల్లి అనే వాళ్ళు ఎవరైనా వచ్చారా? నా మేనలుడు అనే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా? అన్నీ ఉండే తయారవుతాడు. దీన స్థితిలో ఉన్నప్పుడు, మన కష్ట సమయంలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, ఏమంటే మనం ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనము లేవనెత్తలేని స్థితిలో ఉన్నప్పుడు మనలను పట్టించుకునేవాడు, మన ఎడల జాలి చూపేవాడు, మన కొరకు మన పక్షాన నిలబడేవాడు ఎవరూ లేరు. కానీ పిల్లరా, మరియా అంటుంది ఆయన దీన స్థితిలో నన్ను కటాక్షించేవాడు. హల్లెలూయా. నీ దీన స్థితిలో నిన్ను కటాక్షించేవాడు, నీ కొరకు వచ్చినవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నజరేయుడగు యేసు. ఆయనే నజరేయుడగు యేసు. ఆ యేసు ఎవరో తెలుసా? అందుకన్నాడు కీర్తనాకారుడు, అంటాడు నా దీన స్థితిలో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడా అంటే ఒక వ్యక్తిని దీనస్థితిలో. చూడండి, కీర్తనల గ్రంథములు
ఈ మాట రాయబడింది కీర్తన గ్రంథములో. ఏముందో తెలుసా? ఆయన నన్ను తన దీన స్థితిలో ఆ జ్ఞాపకము చేసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ దీన స్థితిని ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. చూడండి, దైవజనుడైన పౌలు అంటాడు, 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ దీన దశలో అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుడు ఏమంటున్నాడు? దీన స్థితిలో నేనుండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. దీన స్థితిలో మనలను ఎరిగి ఉన్నవాడు. అలాగే 135వ కీర్తనలో 23వ వచనములో అక్కడ ఏమని ఉంటుంది అంటే, ఇక్కడేమో దీన స్థితి అని ఉంటుంది, అక్కడ దీన దశ అని ఉంటుంది. 23వ వచనం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, 135వ కీర్తన 23వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని. సరే, విషయం ఏమిటంటే దీన దశ, దీన స్థితి. అందరూ చెప్పండి. దీన దశ అయినా దీన స్థితి అయినా ఒకటే. హల్లెలూయా. మరి దైవజనుడు అంటాడు, దీన స్థితి నేను ఎరుగుదును, సంపన్న స్థితి నేను ఎరుగుదును. అయితే ప్రియులారా, ప్రభులు వారు మన దీన స్థితిని ఎరిగి ఉన్నవాడు. అయితే మన దీన స్థితిలో మన ఎడల తన కటాక్షమును చూపుతున్నాడు. నేనంటాను, ఆయన కటాక్షము చూపి ఉన్నాడు కనుక ఈ రోజున భూమి మీద మనం బ్రతికి బట్టగడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన దశలో ఉన్న మనలను ఆదరించాడు. అమ్మ ఏం చేశాడు? ఆదరించాడు. ఆయన కరుణించాడు, ఆదరించాడు. ఈ రోజున మనం ఇలాగ ఉన్నామంటే నిజంగా మరియ తన గర్భములో పుట్టబోతున్నటువంటి తన కుమారుడైన తన శిశువు ఎవరంటే దీనులను కటాక్షించేవాడు. ఏం చేసేవాడు? దీనులను కటాక్షించేవాడని పలుకుతుంది ఈ మాటలో. యేసు ప్రభువు, ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చిన కొత్త వర్తమానం ఇది. హల్లెలూయా. నిజమే. అందుకే నేనేమంటానంటే దీనులను కటాక్షించేవాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ లోకాసు సువార్త 1వ అధ్యాయంలోనే 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ అంటుంది, నా ఆత్మ ఎవరండి? నా రక్షకుడైన దేవుని యందు. రెండవదిగా మరి అంటుంది, ఇదిగో నా రక్షకుడైన నా దేవుని యందే నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. నిజమే కదా. క్రిస్మస్ అంటే ఆనందమే క్రిస్మస్, సంతోషమే క్రిస్మస్ అని చెప్పాను కదా. సంతోషం మనం కట్టుకునే బట్టల్లో కాదు, మనం ఏర్పాటు చేసిన పిండి వంటలు కాదు, మనం పెట్టే ప్రేమ విందులు కాదు, మనం ఎంతగా యథార్థంగా దేవునిలో హృదయపూర్వకంగా లేదా ఆత్మతో సత్యముతో ఎంతగా దేవునిలో ఆనందిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటుంది? ఆత్మలో రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది? క్రిస్మస్ అంటే ఏంటి? అదే కదా. ఆత్మలో ఆనందం కాదు. కొంతమందికి 2 పీకితే ఆనందం వేసి రక్తం వేసి పీకడం అంటే కొట్టడం కాదు. క్షణాల క్రితం నేను బయట క్రిస్మస్లు తగ్గించేశాను. 7th రేవులో ఇప్పుడు ఛానల్ క్రితం మొత్తం అందరూ ఎప్పుడు లేని వాళ్ళందరూ క్రిస్మస్ గడావుడి ఏజ్ రక్తం వారం వచ్చిన భక్తులు పెద్ద అడావుడి చేయరండి.
నతనయేలు గారు అప్పుడే కొత్తగా వస్తారు చూడండి, అలా ఏమాడావుడు చేస్తారు, క్రిస్మస్ అంతా వాళ్ళదే అన్నట్టు, యేసుబాబు వాళ్ళ కోసం పుట్టినట్టు. మొత్తం వీళ్ళందరూ సందా దండుకునేసి రక్తం వేసి ఫుల్గా తాగేసి 2 వర్గాలు అయిపోయారు. తాగేసి సందనాలు వేసి భయంకరంగా ఒకరికొకరు ఏం చేశారు, కొట్టుకుంటుంటే పండగొచ్చులు చూసి ఆనందిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా. కానీ మరి అయితే తన ఆత్మయందు తన రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది, ఆనందిస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, మన ఆత్మ నిజముగా ప్రభు యందు ఆనందించాలి. ఇప్పుడు తన గర్భాన పుట్టబోతున్న వాడు రక్షకుడని ఆమె తన నోటితో ఏం చేస్తుంది, ఒప్పుకుంటా ఉంది కదా. నా రక్షకుడైన దేవుని యందు నేనేం చేస్తున్నాను. ఇప్పుడు రక్షకుడు ఎవరంటే తన గర్భాన పుట్టబోతున్న తన కొడుకే. ఈరోజు ఆత్మలో ఆనందించే అనుభవం, ఆత్మలో ఏమండి ప్రభువులో ఆనందించేటట్లుగా అక్షరార్థంగా శారీరకంగా ఆనందించడానికి ప్రజలు చూస్తున్నారు. కానీ నిజముగా తన ఆత్మలో ప్రభువులో ఆనందించే ఉన్నత అనుభవాలు ఉన్నాయా? మనకి లేవుగా. దేవుడు తన విషయంలో ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడండి. అయితే నా ప్రియులారా, నేను అంటాను, మరి మూడవదిగా తను చెప్పిన విషయం 51వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన తన బాహువుతో, చూడండి 4వదిగా మనం చూసినప్పుడు ఆయనట తన బాహువుతో ఏం చూపిస్తున్నాడు, తన పరాక్రమము చూపుతున్నాడు. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాడండి? మూడవదిగా ఆయన ఏం చూపిస్తున్నాడంటే పరాక్రమం. ఆయన పరాక్రమము చూపించాడు 3.5 సంవత్సరాల్లో యేసయ్య తన పరాక్రమము చూపించాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఎందుకు వచ్చాడో మాటలతో కాదు, తన పరాక్రమము ద్వారా చూపించాడు. అంటే మీరు అనొచ్చు, పరాక్రమం అంటే ఏమిటండి? మనుషుల కళ్ళ ముందే కుంటు వాళ్ళను బాగు చేసి నడిపించాడు కదా. మనుషుల ముందే ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టి అప్పటికి దీర్ఘకాలము అయిన అపవిత్రాత్మ చేత బాధించబడుతున్న వాళ్ళు, మంత్రగాల వల్ల బాగు జరగలేనివే, డాక్టర్ వల్ల జరగలేనివే, మనుషుల ఎదుటే ఆయన గద్దించినప్పుడు తన పరాక్రమం చేత దెయ్యాలే ఆయనకు లోబడినాయి కదా. లోబడలేదా? మానవులమైన నువ్వు లోబట్టలేదు, కానీ దెయ్యాలు లోబడ్డాయి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, లోబడ్డాయే లేదా? మాట్లాడాలి అందరూ. ఏమండి, లోబడ్డాయిగా. తన పరాక్రమమును ఆయన చూపించాడు. చనిపోయిన వారిని సైతము ఆయన లేపి తన పరాక్రమాన్ని ఆయన చూపించాడు కదా. చూపించలేదా? ఏమండి, ఆ శాస్త్రుల పరిచయలకు మతిపోయింది. ఇంత అధికారం ఎక్కడది? దెయ్యాలు ఆయనకు లోబడుతున్నాయి, సముద్రం ఆయనకి లోబడుతుంది, అన్నీ లోబడుతున్నాయి. ఇది ఎట్లాగా సాధ్యం? ఇది ఎలాగా జరిగేది? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన తన పరాక్రమమును చూడండి, ఆయన తన బాహువుతో, అంటే బాహువు అంటే ఏంటి? బలం. చెప్పండి ఏంటి? బలముతో ఆయన తన పరాక్రమమును చూపించాడు. ఏంటండి? ఆయన బలముతో, బాహుబలముతో తన పరాక్రమమును చూపించాడు. తన బలమును చూపించకపోతే ఆయన చేసిన కార్యాలే తన బలాన్ని ప్రత్యక్షపరుచున్నాడు. నేనంటాను, ఆయన బలమును నువ్వు చూడాలి. ఆయన దావీదు ఏమంటాడు? ఆయన సన్నిధిలో ఆయన బలమును
ఆయన ప్రభావమును చూడవలెనని వేకువని ఆయన సన్నిధిని నేను వెదికెదను. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి చూడాలని? ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలెనని. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలెనని. నిజంగా ఆయన తన బలముతో, నిజం చెప్తున్నాను, ఎన్నో కార్యాలు తన బలాన్ని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మరి అంటుంది ఆయన బాహుబలమే ఆయన పరాక్రమమును చూపుతుంది అని మాట్లాడుతూ ఉంది. ఎవరండి? మరియ గారు. గమనించండి, మరియ మాట్లాడుతూ ఉంది. ఎవరి గురించి? తన గర్భములో పుట్టబోతున్నటువంటి రక్షకుడు ఎటువంటి వాడు? తన బాహుబలముతో తన పరాక్రమను చూపినవాడు. అంటే నేనేమంటానంటే, పరాక్రమము గాది కలిగిన కార్యాలు తనను తాను ఈ లోకములో ఆయన ప్రత్యక్షపరచబడిన విధానం. పిల్లరా, 4వదిగా మనం చూసినప్పుడు 51 కంటిన్యూగా చేద్దాం. వారి హృదయ ఆలోచన విషయమై ఆయన అటండి గర్విష్ఠులందరినీ ఏం చేశాడంట? చెదరగొట్టాడట. అమ్మ వినాలి. 4వదిగా మనం చూసినప్పుడు గర్విష్ఠులైన వారిని ఏం చేశాడండి? చెదరగొట్టాడట. దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తన 21వ వచనాన్ని చదువుదాం. గర్విష్ఠులను నీవు ఏం చేస్తున్నావు? గద్దించుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే గర్విష్ఠులు ఆయన ఏం చేస్తున్నాడు? గర్విష్ఠులను మాట్లాడండి. గర్విష్ఠులను ఆయన ఏం చేస్తున్నాడంటే గద్దించుచున్నాడు. అక్కడ ఏమన్నాడంటే గర్విష్ఠులను ఆయన ఏం చేస్తున్నాడంటే చెదరగొడుతున్నాడు. ఇంతకీ మన పాయింట్ ఏంటంటే, ఎవరు గర్విష్ఠులండి? గర్విష్ఠులని ఎవరు అంటారంటే ప్రతి దానిని బట్టి గర్వించేవాళ్ళు. వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వించేవాడు, వాడుకున్నటువంటి డబ్బును బట్టి గర్వించేవాడు, లేదా వాళ్ళకున్నటువంటి బంగారు నగలు వెండి నగలను బట్టి గర్వించేవాడు, లేదా భౌతికంగా వాళ్ళు ఈ లోకంలో ఉన్న స్థితిని బట్టి గర్వించేవాన్ని ఏమంటారంటే గర్విష్ఠులు అంటారు. ఆ గర్వం వాళ్ళు ఏం చేస్తుందంటే ఎవరిని చూసినా తేడాగానే కనపడుతుందండి. ఆడేమంటాడు? గర్వం అనే కొండ మీద కూర్చుంటాడంట. ప్రతి వాళ్ళు ఎలా కనపడతారు? వాడికి కొండ ఎక్కారు ఎప్పుడైనా? ఆడు గర్వం అనే కొండ మీద కూర్చుంటే ప్రతి ఓడు ఎలా కనపడతాడంటే అది. ఇప్పుడు ఆయన గర్విష్ఠులను చెదరగొడుతున్నాడంటే ఆయన మీద గర్వం. గర్విష్ఠులను ఏం చేస్తున్నాడు ఆయన? దేనికి గర్వం నాన్న? దేనికోసం మనం గర్వం? దేనికోసం గర్వించాలి? నెంబర్ 1 ఏంటంటే యేసు ప్రభు అంటే గర్విష్ఠులను చెదరగొట్టాడు. నెంబర్ 2 ఏంటంటే ఆయన గర్విష్ఠులను ఏం చేస్తున్నాడు? గద్దించుచున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, ఒరేయ్ నీ గర్వమే నిన్ను నాశనం చేస్తుంది. నాశనానికి ముందు ఏం చేస్తుంది? గర్వం. మనిషికి దేవుడు దీవించినప్పుడు నాన్న అది ఎవరైనా కానివ్వండి, గర్వం పనికిరాదు. నువ్వు ఎంత ఆశీర్వదించినా నువ్వు మొట్టమొదటప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. విర్రవీగకూడదు, గర్వంగా మాట్లాడకూడదు, గర్వం అనేది నీలోనికి రాకూడదు. నువ్వు దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదు? గర్వించకూడదు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఈ రాత్రి తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి ప్రభువా
నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. నాయనా నీకు స్తోత్రాలు. దీన స్థితిని కటాక్షించే దేవుడవు మరియు చెప్తుంది ప్రభా, నా దీన స్థితిని ఆయన కటాక్షించాడని ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తుందని ప్రభా, ఆయన యొక్క బాహుబలాన్ని ప్రభా, పరాక్రమాన్ని నాకు చూపించాడని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీ ప్రభావాన్ని చూపించే దేవుడవు తండ్రి. నీ బాహుబలము చేత ప్రభా, నీ పరాక్రమాన్ని చూపే దేవుడువై ఉన్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయనా ఈ లోకములో ప్రభా దీనులను ఎవ్వరూ కూడా కటాక్షించలేరు ప్రభా, అయితే దీనులను నువ్వు కటాక్షించే దేవుడుగా ఉన్నావు తండ్రి. అయ్యా నైనా గర్విష్ఠులను చెదరగొట్టే దేవుడు ప్రభా. అయ్యా గర్విష్ఠులకు నైనా తండ్రి, గర్విష్ఠులను ప్రభా గద్దించే దేవుడు తండ్రి. అయ్యా గర్విష్ఠులను అణిచివేసేవాడు నైనా నీకు వందనాలు అయ్యా. గర్వం మాలో ఉండకూడదు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. బలవంతులను పడద్రోసి ప్రభువా అయ్యా నాయన, దీనులకు నాయనా నా తండ్రి నీవు కృప చూపుతున్నావు తండ్రి, నీకు వందనాలు. దీనులను పైకెక్కిస్తూ ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా నాయనా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా తగ్గించుకోవాలని ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. వారిని నాయనా తండ్రి హెచ్చించే దేవుడుగా ఉన్నావు తండ్రి. అయ్యా నాయనా నీ మందిరానికి వెళ్ళిన ప్రభువా అయ్యా సుంకరి వలే ప్రభువా మేము దీన మనస్సు కలిగి, దీనత్వం కలిగి అయ్యా తగ్గించుకొని మేము జీవించడానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయము దయచేయండి నాయన. ఆకలి గొనిన వాణిని ప్రభువా నీవు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా మా ప్రాణములను తృప్తిపరిచే దేవా నీకు వందనాలు. అయ్యా నాయన మా దీన స్థితి ఎడల ప్రభువా కటాక్షము చూపే దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. అయ్యా నీ కటాక్షాన్ని మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన మరియ ఎలాగైతే నీ యందు ఆనందించిందో ప్రభువా అయ్యా మేము కూడా నాయన నీ రక్షణ యందు ప్రభువా, నీ వాక్యమునందు నీ యందు మేము ఆనందించే వారముగా ఉండటానికి అయ్యా నైనా ఏ విషయంలోనూ కూడా మేము గర్వించడానికి వీరు లేదు ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని నాయనా నీ వాక్యానుసారంగా జీవించడానికి, బ్రతకటానికి నీ కృప దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. నీ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడుండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.